ఈ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11 మరియు 12 వచనాలను మనము చదువుకుందాం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. గత ఆదివారము యేసుక్రీస్తు యొక్క సర్వోన్నత స్థితిని గురించి మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు యందు శరీరముగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత నివసించుచున్నది అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు, విశ్వాసులు కూడా ఆయన యందు సంపూర్ణులై ఉన్నారు అని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆత్మ సంబంధంగా ఏ కొదువ లేనటువంటి వారై ఉన్నారు అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వాసులు యేసుక్రీస్తు యందు ఏ విధంగా సంపూర్ణులై ఉన్నారో ఈ 2 వచనాల ద్వారా పౌలు గారు వివరించారు. విశ్వాసి క్రీస్తునందు ఏ విధంగా సంపూర్ణుడై ఉన్నాడో పౌలు వివరించడాన్ని మనము 11 మరియు 12 వచనాలలో చదువుకున్నాము. విశ్వాసి క్రీస్తునందు ఏమై ఉన్నాడట? ఏమై ఉన్నాడు? పరిపూర్ణుడై ఉన్నాడు. అంటే కొదవలేని వాడై ఉన్నాడు. తత్వజ్ఞానం యొక్క అవసరత ఏమీ లేదు. కావలసినదంతా కూడా ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో ఉంది. పదకొండవ వచనంలో మనం చదువుకున్నాం కదా, మీరును ఇంగ్లీష్లో మనం చూస్తే ఆయన యందు అని ప్రారంభమై ఉంటది. మీరును అని ప్రారంభము కాదు. ఆయన యందే విశ్వాసి సంపూర్ణుడు. ఎలా సంపూర్ణుడు అనగా ఆయన యందు మీరును సున్నతి పొందితిరి. పౌలు గారు సున్నతిని గురించి వ్రాసినట్లుగా మనం 11వ వచనంలో చదువుకున్నాం. సున్నతి
అని అనగానే మనకి దేవుడు అబ్రహాముతో నిబంధన చేసినటువంటి విషయము మనకు జ్ఞాపకం వస్తుంది. అబ్రహాము, నేను నీతో నిబంధన చేస్తున్నాను, ఆ నిబంధనకి గుర్తుగా మీలో ప్రతి మగవాడు కూడా సున్నతి చేసుకోవాలి. మనం ఆది కాండంలో చూస్తాం ఈ విషయాలని. పౌలు గారు ఎందుకు ఈ సున్నతి గురించి ఇక్కడ వ్రాయవలసి వచ్చింది అంటే, ఒకవేళ మరి ఆ సంఘము నివసించుచున్నటువంటి కాలములో మీరు యేసుక్రీస్తు, మీరు ఆత్మ సంబంధంగా సంపూర్ణులు కావాలి అంటే సున్నతి పొందాలి అని బోధించుచు ఉండేవారేమో. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనం. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఇక్కడ ఈ బోధ ఏంటి? ఈ బోధ ఏంటంటే, నువ్వు రక్షణ పొందాలి అంటే సున్నతి పొందాలి. రక్షణకి సున్నతికి ముడిపెట్టారు. అన్యజనులైనటువంటి మీరు, అనగా ఇశ్రాయేలీయులు కానటువంటి మీరు రక్షణ పొందాలి అంటే మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందాలి. అయితే ఇక్కడ ఆత్మ సంబంధంగా ఏ కొదువా లేని వారు ఉండాలి అంటే, సంపూర్ణులుగా ఉండాలి అంటే సున్నతి పొందాలి అని మరి ఒకవేళ బోధిస్తూ ఉండేవారేమో. అందుకే పౌలు గారు సున్నతి గురించి వ్రాయవలసి వచ్చింది. అయితే పౌలు గారు శరీర సంబంధమైనటువంటి సున్నతి గురించి ఇక్కడ రాయడం లేదు. ఇక్కడ ఏమని రాశాడు? ఇక్కడ 11వ వచనంలో, మీరును అనగా కొలస్సైలైనటువంటి మీరును క్రీస్తు సున్నతి యందు. ఎవరి సున్నతి ఇది? క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. 2 రకాలైనటువంటి సున్నతులను మనము బైబిల్లో చూడగలం. శరీర సంబంధమైనటువంటి సున్నతి, దీనికి మరొక పేరు బాహ్యపరమైన సున్నతి. ఈ సున్నతి మనుష్యుడు చేతులతో చేసేది. సున్నతి అంటే శరీరం యొక్క చర్మాన్ని తొలగించి వేయడం. ఇది ఏమైనా ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఇది మనుష్యుడు చేతులతో చేసే సున్నతి, మనుష్యుల చేతులతో చేయబడేది. రెండవ సున్నతి క్రీస్తు సున్నతి.
ఎలాగా అంటే ఇది శరీర సంబంధమైనది కాదు, ఇది ఆత్మ సంబంధమైనటువంటిది, హృదయ సంబంధమైనటువంటిది. ఇది క్రీస్తు వారు చేసే సున్నతి, చేతులతో చెయ్యబడని సున్నతి. ఇది తేడా మీరు గమనించాలి. రెండు సున్నతులకి తేడా అర్థం కావాలి. ఒకటి మనిషి చేత చేయబడేది, ఒకటి క్రీస్తు చేత చేయబడేది. మీరు ఆత్మ సంబంధంగా సంపూర్ణులు కావాలంటే బాహ్యపరమైనటువంటి సున్నతి చేసుకోవాలి. అప్పుడే మీరు కొదవ లేకుండా సంపూర్ణులుగా ఉంటారు అని మరి ఈ సంఘము నివసించుచున్న కాలములో బోధించి ఉండవచ్చు. అందుకు పౌలు గారు ఏమని రాశారంటే, విశ్వాసులారా, మీకు బాహ్యపరమైనటువంటి సున్నతి అవసరం లేదు. మీకు మనుషుడు చేతులతో చేసే సున్నతి మీకు అవసరం లేదు. ఆయన యందు మీరు సున్నతి పొందారు. పొందుతారు అన్నాడా, పొందితిరి అన్నాడా? ఏం రాశాడు చదవండి. ఆడ పొందితిరి అన్నాడా, పొందబోతున్నారు అన్నాడా? పొందితిరి అంటే కొలసైలు ఏం పొందారు? సున్నతి పొందారు. ఎవరి యందు సున్నతి పొందారట? ఆయన యందు అనగా యేసుక్రీస్తు యందు సున్నతి పొందారు. ఇది ఎవరి సున్నతి అట? క్రీస్తు సున్నతి. క్రీస్తు సున్నతిని వీళ్ళు పొందుకున్నారట. ఇంకా ఈ సున్నతి గురించి పౌలు గారు ఏమని వివరించారు? చేతులతో చేయబడని సున్నతి పొందారు. అసలు ఏంటి ఈ సున్నతి? ఏమిటి ఈ సున్నతి? ఏమిటంట? శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించడము. శరీర సంబంధమైన సున్నతిలో శరీరం మీద ఉన్నటువంటి చర్మాన్ని తొలగిస్తారు. అయితే ఇక్కడ క్రీస్తు సున్నతిలో విశ్వాసి జీవితంలో జరిగేది ఏమిటి అంటే, శరీరేచ్ఛలతో కూడినటువంటి లేక శరీర కోరికలతో కూడినటువంటి ఆ స్వభావము తొలగించబడుతుంది. ఆ స్వభావము విసర్జించబడుతుంది. బాహ్యపరమైనటువంటి సున్నతి గురించి అబ్రహాముతో నిబంధన చేసినటువంటి దేవుడే ఆత్మ సంబంధమైనటువంటి లేక హృదయ సంబంధమైన సున్నతి గురించి కూడా క్రొత్త నిబంధనలో మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా రావడానికి మునుపే వ్రాయించాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముస్కరులు కాకుండుడి. ఇక్కడ సున్నతి దేనికంట? సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని. ఆత్మ సంబంధమైనటువంటి సున్నతిని గురించి దేవుడు వ్రాయించినట్లుగా మనం చూస్తున్నాం. ఇదే పుస్తకము 30వ అధ్యాయం 6వ వచనం. ఇదే పుస్తకము 30వ అధ్యాయము 6వ వచనం. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును
సున్నతి చేయును. దేనికి సున్నతి? నీ హృదయానికి, నీ సంతతి వారి హృదయానికి. ఇర్మియా పుస్తకము 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇర్మియా పుస్తకము 4వ అధ్యాయము 4వ వచనం. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకొండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. అక్కడ 4వ వచనంలోనే అవిధేయులై అనే మాట ఉంది. ఆ మాట దగ్గర 1 అనే సంఖ్య ఉంది. మూల భాషలో మనం చూస్తే మీ హృదయములకు ఛేదన సంస్కారము చేసుకొనుడి అని ఉన్నది. ఛేదన సంస్కారం అన్నా కూడా సున్నతి. సరే, ఏది ఇక్కడ దేనికి సున్నతి? హృదయానికి. అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. ఆ నిబంధన శరీర సంబంధమైనటువంటి సున్నతి నిబంధన. అయితే భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు భవిష్యత్తులో తన కుమారుడైన క్రీస్తు ద్వారా హృదయ సంబంధమైనటువంటి సున్నతిని జరిగించబోచున్నాడు గనక ఆ విషయాన్ని దేవుడు తర్వాత అబ్రహాముతో నిబంధన చేసిన తర్వాత తన మాటలలో వ్రాయించాడు. తన సేవకుల ద్వారా తన ప్రజలకి ఆ విషయాలను తెలియజేశాడు. కనుక పౌలు గారు ఇక్కడ కొలస్సీయులకి వ్రాస్తూ, కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసులారా, మీకు శరీర సంబంధమైనటువంటి సున్నతి అవసరము లేదు. మీరు యేసుక్రీస్తు యందు ఆత్మ సంబంధమైనటువంటి సున్నతిని పొందుకున్నారు. చేతులతో చేయబడినటువంటి సున్నతిని పొందుకున్నారు. క్రీస్తు చేత చేయబడే సున్నతిని మీరు పొందుకున్నారు. ఈ ఆత్మ సంబంధమైన సున్నతిని పొందుకోవడము ద్వారా మీరు ఆత్మ సంబంధంగా సంపూర్ణులయ్యారు. మీరు ఏ కొదువ లేనటువంటి వారు. మీకు బాహ్యపరమైన సున్నతి అవసరమే లేదు అని వారికి రాస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన సున్నతి అనగా ఏమిటో నేను జ్ఞాపకం చేశాను. ఆత్మ సంబంధమైన సున్నతి అనగా శరీరేచ్ఛలతో కూడిన స్వభావము విసర్జించబడుట. చూడండి, పౌలు గారు ఏమని రాశాడు? రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. అనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. ఇక్కడ ఆత్మ సంబంధమైన సున్నతి అంటే ఏమిటి అనగా శరీరేచ్ఛలతో కూడినటువంటి స్వభావము విసర్జించబడుట. ఇక్కడ పౌలు గారు మరొక విషయం, పౌలు గారు ఇక్కడ ఏమని రాశాడు? మన ప్రాచీన స్వభావము. ఏ స్వభావం అంట? ప్రాచీన అంటే పాత అంటే రక్షణ సువార్త వినక మునుపు మనము ఏ స్వభావాన్ని కలిగి ఉన్నామో ఆ స్వభావం ఏ స్వభావం? ప్రాచీన స్వభావం. క్రింద మనకి మూల భాషలో ఏమని రాశాడు? ప్రాచీన పురుషుడు.
మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా అనగా యేసుక్రీస్తుతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. ప్రాచీన స్వభావం ఏమైందంట? యేసుక్రీస్తుతో కూడా సిలువ వేయబడింది అట. సిలువ వేయబడింది, సిలువ వేయబడుతుంది కాదు, సిలువ వేయబడబోతుంది కాదు. ఏమైంది? అది ప్రాచీన స్వభావము సిలువ వేయబడింది అంటే ఆ స్వభావము, ప్రాచీన స్వభావం విసర్జించబడినది, ఆ పని పూర్తయింది. పౌలు గారు కొలస్సీయులకు రాస్తూ 3వ అధ్యాయము 9 మరియు 10 వచనాలలో ఏమని రాసినట్టు దానికన్నా మునుపుగా పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. కావున మునుపటి అనగా రక్షణ సువార్త వెనక మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఇక్కడ సున్నతి, ఆత్మ సంబంధమైన సున్నతి అంటే ఏంటి? ప్రాచీన స్వభావాన్ని వదులుకోవడం. శరీర సంబంధమైన సున్నతి అంటే ఏంటి? శరీరములోని చర్మాన్ని తొలగించడం. ఆత్మ సంబంధమైన సున్నతి అంటే ఏంటి? ప్రాచీన స్వభావాన్ని వదులుకోవడం, లేక విసర్జించడం, లేక తొలగించడం. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలను మనము చదువుకుందాం. 8వ వచనం నుంచి కూడా చదవండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. ఇది ప్రాచీన స్వభావం. ఇది మన రక్షణ సువార్త వెనక మునుపు మనం కలిగి ఉన్నటువంటి స్వభావం ఇది. 9వ వచనంలో ఒకనితో ఒకడు అబద్ధమాడడం ప్రాచీన స్వభావం. దాని క్రియలతో ఎలా అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన దేవుని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. 5వ వచనంలో జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష, ఇదంతా కూడా ఏంటంటే శరీరేచ్ఛలతో కూడినటువంటి స్వభావం. ఇది ప్రాచీన స్వభావం. ఇది కొలస్సీయులు యేసుక్రీస్తు యందు సున్నతి చేతులతో చేయబడని సున్నతి పొందుకున్నారంటే వారు రక్షణ సువార్త వెనక మునుపు వారు కలిగి ఉన్నటువంటి స్వభావాన్ని వాళ్ళు వదులుకున్నారు అని అర్థం. వాళ్ళు విసర్జించారు అని అర్థం. జారత్వం చేసేవాళ్ళు ఇప్పుడు చేయడం లేదు. అపవిత్రంగా జీవించే వాళ్ళు ఇప్పుడు జీవించడం లేదు. కామాతురతతో జీవించే వాళ్ళు ఇప్పుడు జీవించడం లేదు. దురాశతో జీవించే వాళ్ళు ఇప్పుడు దాన్ని వదులుకున్నారు. విగ్రహారాధన అయిన ధనాపేక్షతో జీవించేవారు ఇప్పుడు దానిని తొలగించుకున్నారు. కోపం ఉండేది, ఆగ్రహం ఉండేది, చెడుతనం ఉండేది, దూషణ, నోట్లో నుంచి బూతులు వచ్చేవి. అయితే ఎప్పుడైతే వాళ్ళు క్రీస్తు చేత సున్నతి పొందుకున్నప్పుడు ఈ వీటన్నిటిని కూడా వారు విసర్జించారు. అబద్ధం ఆడేవారు, కానీ సున్నతి వలన అబద్ధాన్ని వాళ్ళు పరిత్యజించారు. ఈ విధంగా ఆ క్రీస్తు సున్నతి యందు వారు శరీరేచ్ఛలతో కూడినటువంటి స్వభావాన్ని విసర్జించారు. పౌలు గారు 12వ వచనంలో ఆ స్వభావం, శరీరేచ్ఛలతో కూడినటువంటి స్వభావాన్ని
ఈ కొలస్సైలు ఎలా విసర్జించారో 12వ వచనంలో వివరించారు. చూడండి 12వ వచనంలో పౌలు గారు కొలస్సైలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మీరు కొలస్సైలైనటువంటి మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడినటువంటి వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. కొలస్సైలు లేక ఇక్కడ ఉన్నటువంటి మనం శరీరేచ్ఛలతో కూడినటువంటి స్వభావాన్ని ఎప్పుడు విసర్జించారు? వారు ఎప్పుడు విసర్జించారు? మనం కూడా ఎప్పుడు విసర్జించాము? వారు ఎప్పుడు యేసుక్రీస్తు యందు సున్నతి పొందారు? మనం కూడా ఎప్పుడు సున్నతి పొందుకున్నాం? అంటే ఇక్కడ పౌలు గారు వివరణ ఇచ్చారు. ఎప్పుడంట? మీరు బాప్తిస్మమందు. కొలస్సైలు ఎప్పుడు సున్నతి పొందుకున్నారంట? ఆత్మ సంబంధమైన సున్నతి ఎప్పుడు పొందుకున్నారట? వారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు. వారు మనమందరము కొన్ని నెలలుగా వింటా ఉన్నాం. ఎవరి ద్వారా సువార్త విన్నారు వీళ్ళు? కొలస్సైలు ఎవరి ద్వారా సువార్త విన్నారు? ఎపఫ్రా ద్వారా సువార్త విన్నారు. ఎపఫ్రా ద్వారా సువార్త సత్యమును గూర్చిన బోధను వారు విన్నారు. విని దానిని వాళ్ళు ఏం చేశారు? అది సత్యము అని వారు అంగీకరించారు. సువార్త వినినప్పుడు వారు మేము దేవుని దృష్టిలో పాపులము అని వారికి అర్థమైంది. ఒక సుంకరి ఏ విధంగా దేవాలయానికి వెళ్ళి ఆయన వైపు, ఆకాశం వైపు కనులెత్తుటకైనను రొమ్ము చాలక, ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించుము అని ప్రార్థన చేశాడు. అంటే సుంకరి నేను పాపిని అని గుర్తించగలిగాడు. పౌలు గారు సువార్త యేసుక్రీస్తు యొక్క మాటలు వినక మునుపు క్రైస్తవులను హింసించాడు, దూషించాడు, హాని చేశాడు. విశ్వాసుల ఇళ్లలోకి పోయి స్త్రీలను, పురుషులను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేశాడు. అయితే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే కనిపించారో, మాట్లాడారో, అప్పుడు పౌలు గారు తన స్థితిని గ్రహించాడు. ఏమని గ్రహించాడు? నేను పాపులలో ప్రధానమైనటువంటి వాడును అని గ్రహించాడు. తన పాప స్థితిని గ్రహించాడు. యేసుక్రీస్తుకి కరమమ్మ కుడివైపున ఒక దొంగని, ఎడమవైపున ఒక దొంగను సిలువ వేశారు. ప్రారంభంలో 2 దొంగలు కూడా ఆయనను దూషించారు. కాలము జరుగుతున్న కొలది ఒక దొంగలో మార్పు వచ్చేసింది యేసుక్రీస్తు విషయమై. ఒక దొంగ యేసుక్రీస్తును దూషిస్తూ ఉంటే మరొక దొంగ నువ్వెందుకు దూషిస్తూ ఉన్నావు? మనకైతే ఇది న్యాయమే. మనం బందిపోటు దొంగలం, మనం నేరం చేసిన వారం కనుక రోమీయులు మనకు వేసినటువంటి ఈ శిలువ శిక్ష ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన శిక్ష అనుభవిస్తున్నాం. అంటే వీరు కూడా ఈ దొంగ ఏమర్థమైంది? నేను బందిపోటు దొంగని, నేను నేరం చేసిన వాడిని అని అర్థమైంది. తన పాప స్థితి అర్థమైంది ఈయనకి. అందుకే యేసుక్రీస్తు వారిని నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంటే ఇక్కడ ఒక సుంకరి కానీ, ఈ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు పౌలు గారు కానీ, అదేవిధంగా దొంగ కానీ, వీరందరూ కూడా పాపాలు చేశారు.
అయితే వారు వారి పాపస్థితిని గ్రహించారు. మేము దేవుని దృష్టిలో పాపులము అని గ్రహించారు. మా పాపానికి, మేం చేసిన పాపాలకి శిక్షకి అర్హులము అని గ్రహించారు. అలాగే ఇక్కడ కొలసైలు కూడా ఎపఫ్రా ద్వారా సువార్త సత్యమును గూర్చినటువంటి బోధ విన్నప్పుడు ఆ బోధ ద్వారా వీరికి కూడా అర్థమైంది. వీరికి కూడా ఏమర్థమైంది? మేము అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి వారము, మేము దేవునికి దూరంగా ఉన్నటువంటి వారము, మా మనస్సులో దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నటువంటి వారము, అపరాధముల వలన ఆత్మ సంబంధంగా దేవునికి దూరమైనటువంటి వారము, ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి వారము. ఇంతసేపు మనం చదువుకున్నట్లుగా జారత్వముతో, అపవిత్రతతో, కామాతురతతో, దురాశతో, విగ్రహారాధన అయిన ధనాపేక్షతో, కోపముతో, ఆగ్రహముతో, దుష్టత్వముతో, దూషణతో, నోట బూతులతో, అబద్ధముతో ఈ విధంగా జీవించినటువంటి వారము అని వారికి అర్థమైంది. సువార్త సత్యమును గూర్చిన బోధ, నన్ను వింటున్నారా? సువార్త సత్యమును గూర్చిన బోధ విన్నప్పుడు దేవుని దృష్టిలో వారి యొక్క స్థితి ఏమిటో, వారి ఆత్మ సంబంధమైన స్థితి ఏమిటో వారికి అర్థమైంది కనుకనే వాళ్ళు ఏం చేశారు? వారు మేము చేసిన పాపానికి దేవుడు విధించే శిక్షకు మేము అర్హులము అని కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. కనుకనే వాళ్ళు ఏం చేశారు? దేవుని పాప క్షమాపణ కొరకై యేసుక్రీస్తు యందు హృదయములో విశ్వాసము ఉంచారు. వారు ఇక పాపము చేయకూడదని మనసు మార్చుకున్నారు. వారు నోటితో ఒప్పుకున్నారు, యేసును ప్రభు అని నోటితో ఒప్పుకున్నారు. దేవుని సన్నిధికి వచ్చి సుంకరి ఏ విధంగా దేవా నేను పాపిని, నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడో, ఈ కొలసైలు కూడా దేవుని సన్నిధిలో వారి పాపాలను దాచిపెట్టుకోకుండా వారి పాపాలని ఒప్పుకున్నారు. వారు వారి పాపాలను విడిచిపెట్టారు. వారు దేవునికి ప్రార్థన చేశారు, దేవా మీ కుమారుడైన యేసుక్రీస్తు కార్చినటువంటి రక్తము చేత మా పాపాలను పవిత్రపరచు, మా పాపాన్ని క్షమించు, మా పాపాలకు మేము అనుభవించవలసిన శిక్ష నుండి మమ్మల్ని రక్షించు అని దేవునికి వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వారు ముఖ్యంగా ప్రార్థన చేశారు. ఇక్కడ పౌలు గారు రాస్తూ ఏమని రాశాడంటే, విశ్వసించుట అనే మాటను ఉపయోగించాడు. వారు పాప క్షమాపణ కొరకై వారి హృదయములో విశ్వసించి బాప్తిస్వం తీసుకున్నారు. అదే విషయాన్ని పౌలు గారు ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు? మీరు అనగా కొలస్సీయులైనటువంటి మీరు బాప్తిస్వమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. కొలస్సీయులు అదేవిధంగా బాప్తిస్వం తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా బాప్తిస్వ సమయంలో ఏమవుతుందంట? కొలస్సీయుల జీవితంలో ఏమైందంట? వారు ఆయనతో కూడా పాతి పెట్టబడ్డారట. ఎవరితో కూడా పాతి పెట్టబడ్డారు? యేసుక్రీస్తు వారితో కూడా పాతి పెట్టబడ్డారు. యేసుక్రీస్తు వారు ఆయన మరణించాడు శరీర సంబంధంగా. ఆయన శరీర సంబంధంగానే పాతి పెట్టబడ్డాడు. శరీర సంబంధంగానే ఆయన తిరిగి లేపబడ్డాడు. అయితే ఇక్కడ కొలస్సీయులు శరీర సంబంధంగా పాతి పెట్టబడలేదు, శరీర సంబంధంగా తిరిగి లేపబడలేదు. కొలస్సీయులు ఆత్మ సంబంధంగా వారు పాతి పెట్టబడ్డారు. వాళ్ళు పాతి పెట్టారు. ఏం పాతి పెట్టారు? వాళ్ళు
కొలస్సైలో ఇప్పుడు ఎవరిని పాతి పెడతాను? చనిపోయినటువంటి వారిని పాతి పెడతాను కదా. కొలస్సైలో ఏ విషయంలో చనిపోయారు అంటే పాపం విషయంలో చనిపోయారు. చూడండి, పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నాం. పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందుమా. అక్షణరాలు పాపము విషయమై చనిపోయిన మనము, పౌలు ఏమని రాశాడు? పాపం విషయమై మనం చనిపోయాము అని రాశాడు. పాపం విషయం చనిపోవడం అంటే పాపం చేసే వ్యక్తి పాపం చేయకుండా ఉండడం, అది పాపం విషయమై చనిపోవడం. నేను ఇంతసేపు జ్ఞాపకం చేశాను కదా, యేసుక్రీస్తు యొక్క మాటలు వినక మునుపు పౌలు గారు దూషించినవాడు, హింసించినవాడు, హాని చేసినటువంటి వాడు, పాపపు పనులు చేసినటువంటి వాడు. అయితే విన్న తర్వాత దూషించాడా? లేదు. విన్న తర్వాత హాని చేశాడా? లేదు. విన్న తర్వాత హింసించాడా? లేదు. విన్న తర్వాత యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని వారి ఇళ్ళలోకి పోయి స్త్రీ పురుషులను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేశాడా? లేదు. అంటే పాపము చేస్తున్నటువంటి పౌలు గారు ఇప్పుడు పాపాన్ని చేయడం లేదు, పాపం విషయంలో చనిపోయినటువంటి వాడయ్యాడు. అంటే పాపానికి దూరం అయిపోయాడు, పాపము నుండి ఎడబాటైపోయాడు, పాప జీవితం నుండి ప్రత్యేకింపబడ్డాడు. అది పాప విషయం చనిపోవడం అంటే. కొలస్సైలు ఏమయ్యారు? పాప విషయమై చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు బాప్తిస్మంలో ఏం చేస్తున్నారు? ఆ పాప జీవితాన్ని, ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, ప్రాచీన స్వభావాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు పాతి పెట్టేస్తున్నారు. ప్రాచీన స్వభావాన్ని ఏం చేస్తున్నారు? బాప్తిస్మములో పాతి పెట్టేశారు. బాప్తిస్మమందు జరిగినటువంటి పని పాప స్వభావాన్ని పాతి పెట్టే క్రియ బాప్తిస్మంలో జరుగుతుంది. యేసుక్రీస్తు వారు ఆయన పాతి పెట్టబడిన తర్వాత దేవుడు ఏం చేశాడంట? మనం 12వ వచనంలో చదువుకుంటే, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం, దేవుడు యేసుక్రీస్తు వారిని తన ప్రభావము చేత, తన మహిమ చేత ఏం చేశాడు? లేపాడు. ఈ కొలస్సైలు ఏం చేశారంట? కొలస్సైలు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినటువంటి దేవుని ప్రభావమందు విశ్వాసం ఉంచారట. విశ్వాసము ఉంచడము ద్వారా వీరు కూడా ఏమయ్యారంట? ఆయనతో కూడా లేచితిరి. బాప్తిస్మములో 2 ప్రాముఖ్యమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి. ఏమిటి? ఒకటి, యేసుక్రీస్తుతో కూడా పాతి పెట్టబడడం. రెండవది, ఆయనతో కూడా లేవడం. మొదటిది ఆయనతో కూడా పాతి పెట్టబడడం, రెండవది ఆయనతో కూడా లేవడం. ఇప్పుడు ఆయనతో కూడా లేవడము అనగా దేవుని మూలముగా జన్మిస్తున్నాడు. పాతి పెట్టబడినట్టు మనం బాప్తిస్మ సమయంలో ఒక వ్యక్తిని నీటిలో పాతి పెట్టి తిరిగి లేపేటప్పుడు ఆ వ్యక్తి దేవుని మూలముగా జన్మించుచు ఉన్నాడు. ఆ దేవుని మూలంగా జన్మించాడు గనక నూతన జీవముతో జన్మించాడు. పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ వ్యక్తి క్రీస్తునందున్నాడు కనుక నూతన సృష్టి అయి ఉన్నాడు. ఇదంతా కూడా
ఈ కొలస్సైలో దేవుని మూలముగా జన్మించడానికి గల కారణం ఏమిటంటే వారు దేవుని యందు, అదేవిధంగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచారు. విశ్వాసము ద్వారానే జరిగింది ఇది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమని రాయబడి ఉంది? తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారు అధికారం అనుగ్రహించాడు. ఎవరికి అధికారం? ఎవరికి దేవుని పిల్లలయ్యే అధికారం అనుగ్రహించాడంటే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించాడు. అంటే యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారే దేవుని పిల్లలు. ఆయన మూలంగా పుట్టినటువంటి వారు, ఆయన మాట మూలంగా పుట్టినటువంటి వారు. విశ్వాసము ద్వారా కొలస్సైలో వారు యేసుక్రీస్తుతో కూడా తిరిగి లేవబడ్డారు. అదే విషయాన్ని పౌలు గారు అక్కడ వ్రాశారు. చూడండి, మరలా మనం ఆ వచనాన్ని చదువుకుందాం. పౌలు గారు కొలస్సైలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. కొలస్సైలు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నారో ఆ సమయంలో ఆయనతో కూడా పాతి పెట్టబడ్డారు, ఆయనతో కూడా లేపబడ్డారు. ఆ విధంగా ఆయన మరణ సమాధి పునరుత్థానములలో పాలివారయ్యారు. ఆ విధంగా ఆయన మరణ సమాధి పునరుత్థానముతో వారు ఐక్యపరచబడ్డారు. చూడండి, పౌలు గారు రోమీలకు రాస్తూ 4వ వచనంలో 3-4 వచనంలో ఈ విధంగా రాశాడు. పౌలు గారు రోమీలకు రాస్తూ 6వ అధ్యాయం 3-4 వచనాలలో క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. అంటే ఇక్కడ బాప్తిస్మంలో ఏం జరుగుతుంది? బాప్తిస్మ సమయంలో ఏం జరుగుతుంది అంటే ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో ఆ వ్యక్తి యేసుక్రీస్తు మరణములో, సమాధిలో, పునరుత్థానములో పాలు పంపులు పొందుతున్నాడు. యేసుక్రీస్తుతో ఐక్యం గలవాడు అవుతున్నాడు. కొలస్సైలో ఆ విధంగా వారు ఆయన మరణ సమాధి పునరుత్థానంలో పాలివారయ్యారు. ఆయనతో ఐక్యం గలవారయ్యారు. ఆయన యందు నిలిచినటువంటి వారయ్యారు. ఆ విధంగా వారు ఎప్పుడైతే యేసుక్రీస్తు యందు నిలిచి ఉండడం ద్వారా వారు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకున్నారు. ఇక ఏ కొదువ అనేది లేదు. ఆత్మ సంబంధంగా వాళ్ళు సంపూర్ణులు అయిపోయారు. పౌలు గారు ఇదే విషయాన్ని ఇక్కడ కొలస్సైలకు వివరించాడు. కొలస్సైలారా, యేసుక్రీస్తు శరీరముగా ఆయన యందు దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఏమై ఉంది? ఆయనలో నివసించుచున్నది. ఆయనలో దేవత్వం ఏమాత్రము కొదవలేదు. ఆయన యందు మీరు ఉండడము ద్వారా, ఇప్పుడు ఇంతసేపు చెప్పినట్లుగా మరి బాప్తిస్మం సువార్త విని విశ్వసించి బాప్తిస్మం తీసుకొని క్రీస్తునందు ఉండడము ద్వారా ఆశీర్వాదాలు పొంది మీరు ఆయన యందు సంపూర్ణులు అయ్యారు. ఆత్మ సంబంధంగా
ఏ కొదువ లేని వారయ్యారు. కాబట్టి మీకు బాహ్యపరమైనటువంటి సున్నతి అవసరం లేదు. బాహ్యపరమైన సున్నతి మీకు అవసరం లేదు. బాహ్యపరమైన ఆచారాలు మీరు ఆచరించవలసిన అవసరము లేదు. మీరు యేసుక్రీస్తు యందు నిలిచి ఉండడం ద్వారా అన్ని ఆశీర్వాదాలు పొందుకున్నారు. మీరు సంపూర్ణులయ్యారు. మీకు ఏ కొదువ లేదు అని పౌలు గారు వారికి మరి చక్కగా వివరించడాన్ని మనం చూస్తున్నాం. కనుక మనము దీని ద్వారా నేర్చుకోవలసినటువంటి పాఠము ఏమిటి అంటే, మనం కూడా ఎప్పుడైతే సువార్త విని హృదయములో విశ్వసించి బాప్తిస్మము తీసుకున్నామో, నేను మరలా నొక్కి చెప్తున్నాను, ఎవరైతే సువార్త విని ఆ సువార్త యందు పూర్ణ హృదయముతో విశ్వసించి బాప్తిస్మం తీసుకున్నారో వారు యేసుక్రీస్తు యందు ఆత్మ సంబంధమైన సున్నతి పొందినటువంటి వారు. చేతులతో చేయబడని సున్నతి పొందినటువంటి వారు, క్రీస్తు చేత సున్నతి చేయబడినటువంటి వారు. ఇది ఎప్పుడు జరిగిందంటే, మనం విశ్వసించి బాప్తిస్మం పొందుకోవడం ద్వారా ఈ పని పూర్తయింది. పాత నిబంధనలో వారు శరీర సంబంధమైన సున్నతి చేసుకోవడం ద్వారా దేవుని ప్రజలు అని అనిపించుకున్నారు. అయితే క్రొత్త నిబంధనలో మన రక్షకుడైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని పిల్లలమయ్యాము. మనము ఆయన జనమయ్యాము. మనము రాజులమయ్యాం. మనం యాజకులమయ్యాం. మనం ఏర్పరచబడిన వంశమయ్యాం. పేతురు గారు తన పత్రికలో, మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో రాశాడు ఈ విషయాలన్నీ. ఈ విధంగా మనము ఈ ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకున్నాం. కనుక మనకు కూడా వింటున్నారా? మనకు కూడా బాహ్యపరమైనటువంటి ఆచారాలు మనకేం అవసరం లేదు. మనం యేసుక్రీస్తు యందు ఉండడం ద్వారా మరి అన్ని ఆశీర్వాదాలు పొందుకొని మనం పరిపూర్ణులమై ఉన్నాము. కనుక మనము దేవునికి స్తుతులను చెల్లింపబద్ధులమై ఉన్నాం. ప్రార్థన